ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వాడిని వీడిని ఒక్కసారి కూడా కామెంట్ చేయలేదండి. ఒక్కసారి కూడా. గొప్ప విషయం అది. భారతదేశంలో ఒకే ఒక్క ఈ హీరో అనబడే రాజకీయ నాయకుడు అనబడే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వాళ్ళని అవినీతిపరుడు అనలా. ఎప్పుడు అన్నాడీఎంకే అనలేదు, ఎండిఎంకే అనలేదు, ఎవరు అనలేదు. అనకుండా ఓన్లీ ఏది మొత్తాన్ని జనం తీసుకొచ్చి బయలుదేరి వచ్చాడు. జనం మొత్తం వచ్చారు. అప్పుడు 10 నిమిషాలు వెళ్ళిపోతాడు. జనం తెగ వచ్చారు. ఎందుకంటే అతనికి రజనీకాంత్ కంటే కమల్ హాసన్ కంటే పెద్ద పాపులారిటీ. ఎందుకంటే ఇతను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూసే 1986 నుంచి అబ్బాయి నాకు తెలుసు. చిన్న అతను కూడా తెలుసు నాకు. నేను పనిచేసేవాడిని మద్రాసులో, యూనివర్సిటీలో చదువుకుంటా. అతను ఎప్పుడు చౌక్యమా ఎన్న వేయండా ఎన్న అప్రపత్తులు అన్న కామెడీ వేయండా అబ్బా తూకోవలదు. ఇంత మించి వాయిస్ ఉండదండి. ఇప్పుడు కూడా చూసుకోండి, అలాగే ఉంటాడు. ఎవరు ఏమండి, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా డౌన్ గా ఉంటారు. వాళ్ళ నాన్న ఒక్కడే రాజశేఖర్ గారు 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా చేశాడు. సోమబాబుతోనే ఎవరితోనో బలిదానమో అట్లాంటి పేరు. మంచి డైరెక్టర్ అయినా 70 సినిమాల దాకా చేశాడు. ఇతను చాలా జనం వస్తే 30 మంది చచ్చిపోయారు. 30 మంది 40 మంది చచ్చిపోతే అడ్వాంటేజ్ తీసుకొని అతన్ని తిట్టారమ్మ. కేసులు గీసులు హీనంగా అది వాళ్ళ సంబంధం. పైగా సిబిఐ వెళ్ళి ఢిల్లీ తెలుసా అంటే ఒక పార్టీలో రాకపోతే వాళ్ళ సపోర్ట్ చేయకపోతే ఏమన్నట్టుగా అయిపోయిందంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు. ఇంకోసారి వేరే కోర్టులో ఇతను 100 కోట్లు ఇది చేశాడు, ఇది అట్టొచ్చింది ఆయనకి. అది వేరే అతని మీద కేసులు తిట్టడం అని చెప్పి చేర్చి లాస్ట్లో హెడప్ అయిపోయి చివరికి కొంచెం అరిచాడమ్మ. చిన్నది, డిఎంకే నేను ఓడిస్తాను అంతేనమ్మా పాప చెప్పింది. అల్లా నాలాగా ఇంకొకరు మాట్లాడినా వాళ్ళ అల్లే. అక్కడ కూడా చిన్న వయసే కీర్తి గారు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు అనుకో, నాకేం తెలియదండి, నాకు పాలిటిక్స్ రాదండి, నేను తలంపుగా వచ్చానండి. ఇదే వాయిస్ అండి. మీరు ఎక్కడే చూసుకోండి. దాన్ని మించి కూడా రాల కోపం కూడా. అప్పుడు మీరు గొప్పగా మాకు వెయ్యండి ఓటు ఇంతే అంటాడు. మనం ఎట్ నుంచి వెళ్ళిపోయాం సార్. అసలు నథింగ్. తెలుగు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ హానెస్ట్ పొలిటీషియన్. ఏమీ ఎవరి దగ్గర ఒక ఏ పిచ్చి మాటలు మాట్లాడలేదండి. ఇప్పుడు చచ్చిపోయారు పాప వాళ్ళందరూ కూడా అన్నీ ఏర్పాటు చేయడం. ఎవరు కూడా చెప్పుకోలే. వాళ్ళకి వెళ్ళిన పాపం అతను ఒక కారులో వెళ్ళి సిబిఐ దగ్గర వచ్చి కూర్చొని అక్కడ కూడా ఒక మాట మాట్లాడకుండా, బ్యాడ్గా వాడకుండా, నాకు సంబంధం లేదనుకుంటా, లేదండి అదండి ఇదండి, మళ్ళీ పోయి మాట్లాడటం. మళ్ళా సినిమా పాపం చేస్తే సినిమాలో అవన్నీ లాక్కొని అమ్మేసుకున్నారు. ఇవ్వడం సినిమా అయిపోయింది. పాపం జననాయకన్ కోట్లతో వచ్చిందండి. అది కూడా రిలీజ్ కానివ్వాల. కానివ్వలేదండి. ఎన్ని ఉన్నాయో తెలుసండి అందులో పాలిటిక్స్. పాపం వీళ్ళకి తెలియదు, సరసాల గారి ఇంకోళ్ళగా తెలియదు. రకరకాలుగా అతన్ని ఈ పొలిటిక్స్ పీపుల్లే. దాని తర్వాత ఇంట్లో ఒక ప్రాబ్లం. ఏది ప్రాబ్లం? ఎవరో వాళ్ళ వైఫ్ సంగీత ఆమె వచ్చి అతను మా హస్బెండ్ ఏది ఎన్నాళ్ళు లేని హస్బెండు ఇప్పుడు ఎమ్మటే క్యారెక్టర్ వచ్చిద్దా? ఇప్పుడు 60 సంవత్సరాలు దాటి నేను ఇక్కడికి వస్తే చిన్నప్పుడు ఎప్పుడున్నాడో పోసానికి ఇష్టపడేవాడు ఇప్పుడే ఉన్నాడు కదా. కొత్తగా ఏం వచ్చింది? ఏమి లేదుగా.
ఎప్పుడు ఏమీ చేయలే. నాలో ఒకటి ఏంటంటే నేను ఎవ్వరి జోలికి ప్రమాణ సాక్షిగా వెళ్ళను. నన్నంటే మాత్రం ఊరుకోను. నన్ను కొట్టినా చంపినా నన్ను ఎక్కడన్నా ఎవడన్నా ఇప్పుడైనా మీ దగ్గర కూర్చోబెట్టి నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. ఎప్పుడైనా అవినీతి పనులు చేశాడా, ఎప్పుడైనా లంగా పనులు చేశాడా, ఎప్పుడైనా బ్రోకర్ పనులు చేశాడా, ఒకవేళ వేరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెంచాగిరి చేసి 2 ఎకరాలు తీసుకున్నాడా, ఏమైనా పైరవీలు చేశాడా, మీరు ఏదైనా ఇంట్లో ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, అన్ని సెలెక్ట్ చేసుకోండి. నార్కో టెస్ట్ ఇక్కడ చేసుకుంటా. తల్లి సాక్షిగా చెప్తున్నా. అయితే డ్రామా ఇక్కడ కెమెరా ముందు డ్రామా ఆడాడు, నాతో పాటు ఇలాంటి వాడు పోసాని అన్నవాడు నా పక్కన కూర్చోబెట్టండి, ఇద్దరికి నార్కో టెస్ట్ చేయండి. నేను తప్పైతే ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం నుంచి వేరే వెళ్ళిపోతా, మొత్తం ఫ్యామిలీతో సహా. నా మొఖం చూపించను. నేను అలాగే అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నా. దగ్గర 40 ఏళ్ళు. చిన్నప్పుడు వచ్చా తెలుగు ఇండస్ట్రీ భద్రాద్రి చదువుకోవడానికి. ఆడ ఎంఏ అయిపోయి ఎంఫిల్ అయిపోయి ఎంఫిల్ చదివి ఫస్ట్ క్లాస్ వచ్చి డాక్టరేట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని కోరిక. అటొచ్చా. అటు నుంచి ఇటు. అది కాకుండా ఇటు తెలియకుండానే ఫస్ట్ సినిమా బలవంతంగా రాశా. అది సూపర్ హిట్ అయిపోయింది. అక్కడ నుంచి ఇట్లా ట్రావెలింగ్ వచ్చింది. ఇప్పుడు ఎలా విజయ్ జోసెఫ్ ఎలా స్ట్రగుల్ పడిపోయి ఎలా ప్రజల మద్దతు ముఖ్యమంత్రి కాబోతున్నాడో అలాంటి కథ ఇది. అలాగే ఎట్లా సఫర్ అయ్యారో రాజకీయ నాయకులు చేశారు అతన్ని. అయినా కానీ తమాయించుకొని ఎలా సక్సెస్ అయ్యాడో ఇలా కూడా ఈ అమ్మాయి అలాగే తమాయించుకొని చివరికి బుద్ధి చెప్పి సొసైటీలో ఇలా ఉండాలి, ఏది రాజకీయ నాయకులు ఉండాలని కాదు, సొసైటీలో ఓటరు ఎలా ఉండాలో చెప్పే కథ. అదే నాకైతే అరుణారెడ్డి ఎవరు సార్ ఈ సినిమాలో? ఎందుకంటే ఈ ఫోటో ఒకటి వైరల్ అవుతా ఉంది. ఈ ఫోటో ఇందులో శారీ కట్టుకొని ఉన్నారు, అందులోనేమో చీర కట్టారు, మెంటల్ కృష్ణ అయ్యారు. ఇందులోనేమో అది నైటీ. అదే ఇందులోనేమో చీర కట్టుకొని ఉన్నారు. ఏమండి ఓ మాట అడుగుతా, మీరు చెప్పండి. నా చీర బాగానే ఉందా? చీర సార్ చెప్పండి. అది ఏది కాదు కదా. కాదు నేను రియలే కాదు. కథకి అది ఏదో అదృష్టమో దురదృష్టమో ఆ రెండు కథకే డిమాండ్ అయింది. అక్కడ కంపల్సరిగా చేయాలి, ఇక్కడ కంపల్సరిగా చేయాలి అంటే ఏమడుగుతారు. నేను ఏమండి మీరు చాడిస్టా? కాదండి హ్యూమనిస్ట్. అంటే మరి ఎందుకు శారీ కట్టారు అంటే, సార్ రోడ్డు మీద వెళ్ళండి, ఐటీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళండి, అమ్మాయిలు చొక్కా ప్యాంట్ వేసుకుంటారు కదా, ఎవరన్నా అడిగారా ఏంటమ్మా చొక్కా ప్యాంట్ వేసుకుంటావు అన్నారు ఎవరన్నా? మరి ఏంటయా పోసాని చీర కట్టుకుంటావు, అందరూ గోపాల్ పేరు, ఎందుకయా గోపాల్ నువ్వు చీర కట్టుకుంటావు అడుగుతారేంటి సార్? ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. అది క్యారెక్టర్ డిమాండ్ చేసింది, అట్లాగా డిమాండ్ చేసింది. అది కూడా లాస్ట్లో అమ్మాయి అడుగుద్ది ఇట్లా అంటే చెప్తాడు. సినిమా మొత్తం ఇలాగే ఉంటారా సార్? అంత ఉండదు, ఒక పర్టికులర్ సిచువేషన్ వల్లే. అంటే అన్ని సూటబుల్ క్యారెక్టర్స్ అండి. అది కూడా అడుగుతారు ఆ అమ్మాయి. నేను వాళ్ళంతా జెన్యూన్ ఫెలోస్. నేను తెలియక నువ్వు సూపులో పడ్డా. మా నాన్న చాలా హీరో అనుకుంటా, చూస్తే మా నాన్న నన్నే చంపాడు. అది తెలియలేదు. అందుకని తర్వాత ఎవరితో చెప్తాడు అంటే, నేను యాక్చువల్గా మీరు రాజకీయాల్లో ఉన్నాను, కానీ నేను జెంటిల్మన్ని. మీరు ఏం చేశారంటే నన్ను డాబర్ మ్యాన్గా మార్చారు. జెంటిల్మన్ని, డాబర్ మ్యాన్ కుక్క కదా, అట్టా చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను ఆల్వేస్ జెంటిల్మన్. ఎక్కడైనా పాలిటిక్స్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, సినిమాలో ఉన్నా, రోడ్డు మీద నడుస్తున్నా, ఎక్కడైనా కానీ పౌరుడు కానీ బిహేవ్ చేస్తా. బేవర్స్గా బిహేవ్ చేయను. అది
దట్ ఈస్ పోసాని. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్? See, I have played two type of character of mine. ఒకటే సినిమాలో 2 షేడ్సా? Huh. So the first one is soft and kind, and the second one is very cruel kind of. So if you want to know about something more about me in this role, first you have to watch this movie. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.